ఎంచుకుందాం పిల్లరా. మమ్మలతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానములకు వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా వెళ్ళపడుండగా మిన్నే నమ్మి ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడి స్వరం ఇచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని, నన్ను సాధనంగా వాడుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి నాయన మమ్మల్ందరినీ బలపరిచి స్థిరపరిచి స్థలం పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లలు. దేవుని వాక్య భాగంలో పిల్లలు చదివించిన మాటలన్నీ కూడా తనైన దేవుడు యెహోవా మాట్లాడిన మాటలు పిల్లలు. దేవుడు మాట్లాడిన మాటలు నిజంగా అది ఏం చెప్పగలుగుతాం, ఒక మానవుడిగా మనం ఏం చెప్పగలుగుతాం తెలియదు. నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది. గాడ్స్ వర్డ్ హ్యాస్ సో మచ్ టు సే. మీరు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ ఒక మాట మనం అధ్యాయంలో గమనిస్తే కనుక ప్రారంభంలో చూసినప్పుడు ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది మోసెస్ ది సర్వెంట్ ఆఫ్ ది లార్డ్ అంటాడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ పిల్లలు చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు గ్రంథ ప్రారంభంలో చూసినప్పుడు చనిపోయిన మోషే మరణము తర్వాత అంటాడు. మరణము తర్వాత అంటే కూడా అంటే దేవుని దాసుడైన మోషే మరణము తర్వాత. హల్లెలూయా. బ్రతికున్నప్పుడు సాక్షి ఉండడే కష్టం ఉంది, చనిపోయినాక కూడా ఈజ్ ద సర్వెంట్ ఆఫ్ ది మోస్ట్ హై గాడ్ అండ్ ద మైటీ గాడ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు మరి అక్కడ ప్రారంభం ఎంత మంచిగా అనిపించింది అంటే నిజంగా ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ ది మోసెస్ ది సర్వెంట్ ఆఫ్ ది గాడ్, దేవుని దాసుడు. ఎంత ఆధిక్యతమ్మా. సార్ నాకు ఒక చిన్న సాక్ష్యం గుర్తొస్తుంది. ఒకసారి ఒక పెళ్ళికి ఒక లెటర్ ఇమ్మన్నప్పుడు కింద సర్వెంట్ ఆఫ్ గాడ్ అని చెప్పి సంతకం చేసి ఇచ్చాను. పాస్టర్ అని చెప్పి సంతకం చేసి ఇస్తే చూసి ఇలా చూసి అన్నట్టు రైట్ ఓకే గుడ్. నిజం కొన్నిసార్లు ఇట్స్ హానర్ టు. చాలామంది నన్ను రెవరెండ్ డాక్టర్ అన్నాడు, పాస్టర్, ఓ సంఘ కాపరి, దేవుని దాసుడు, ఇంతకంటే ఆధిక్యమైన లేదనుకుంటాను. ఐ లవ్ దిస్. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క దాసుడు. ఎవడి పడితే వాడి దాసుడు కాదురా బాబు, నేను దేవునికి దాసుని. ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ది ఆల్ మైటీ గాడ్. ఈవెన్ ఈస్ హ్యాస్ ది విట్నెస్ ఆఫ్టర్ ది డెత్. చనిపోయిన తర్వాత కూడా అట్టి సాక్ష్యం కలిగిన వాడు. ఎంత గొప్పవాడో చూడండి పిల్లలు. అంత గొప్పవాడు పిల్లలు. అంత గొప్పవాడిని తర్వాత దేవుని నిజంగా నిజంగా ఈ అధ్యాయం ప్రారంభంలో ఐ లవ్ ఇట్ సో మచ్. ఎందుకంటే ఆ మోషే దేవునికి ఎంత ప్రియమైన వాడంటే దేవుడు అంటాడు ఈజ్ నాట్ లైక్ దట్. అందరితో మాట్లాడినట్టుగా మాట్లాడాను, ఈ సమ్వన్ స్పెషల్. ఎందుకంటే ఇతనితో నేను ముఖాముఖి మాట్లాడతానంటాడు. మోషతో ముఖాముఖి ఫేస్ టు ఫేస్ మాట్లాడుతాడు దేవుడు. అబ్బాయి యేసయ్య, ఒక్కవేళ నువ్వు కనుక అట్లా దొరికిరుంటే, నువ్వు నాతో అట్లా మాట్లాడిరుంటే యేసయ్య ఏం టెన్షన్ ఇవ్వకపోతుండే కదా. మాట్లాడతాడు దేవుడు అట్లా ముఖాముఖి రోజు మాట్లాడతాడు. మనం అనుకో మాట్లాడుతుండని, మనం నమ్మము దేవుడు నాతో రోజు మాట్లాడతాడు. నువ్వు వినడానికి సిద్ధంగా ఉంటే పొద్దున్న ప్రార్థన అమ్మ, ఫస్ట్ సెషన్ ప్రేయర్ అయిపోయిన సెకండ్ సెషన్ అంటాను, దేవా చాలాసేపు నేను విసిగిచ్చాను పొద్దున్నే, లెట్ యూ టాక్ నౌ, ఐ విల్ బీ సైలెంట్ అంటాను. నువ్వు బైబిల్ తీయగానే ఒకటే మాట్లాడు, ఐ విల్ రిమైన్ సైలెంట్, జస్ట్ యూ స్పీక్ టు మీ అంటాను. నేను సైలెంట్ కూడా ప్రభా, నా బుర్రేం మాడను, యూ జస్ట్ స్పీక్ టు మీ అంటాను. దట్స్ ద వే ఐ ప్రే. ఎందుకంటే నేను కొంచెం ఇంతగా ప్రార్థన చేస్తుంటాను, నాకు అలవాటు, అయ్యగారికి అలవాటు. మీరు కూడా నేర్చుకోండి, బాగా ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు. అలా మాట్లాడుతున్నప్పుడు నిజంగా దేవుడు నిజంగా ఈ మరణం అయిపోయిన తర్వాత దేవుని యొక్క జర్నీ అయిపోలేదు. దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది మోషెస్ జర్నీ. అక్కడ అయిపోయింది, కానీ దేవుని యొక్క జర్నీ అయిపోలేదు. దేవుడు నిరంతరం ఉండేవాడు కాబట్టి దేవుడు ఆయన ప్రేమను ఆయన నెక్స్ట్ తరం వారికి కూడా అదే రీతిగా చూపిస్తున్నాడు. ఈ అధ్యాయంలో చూసినప్పుడు యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు, చాలా ప్రభావితం చేసిందంటే, నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. దేవుడు ఎంతమంది చెప్పారు వాళ్ళకి దేవుడు తోడైతాడు, చెప్పిన వాళ్ళ గురించి నేను గ్యారంటీ అని. హల్లెలూయా. దేవుడు తోడై ఉంటాడమ్మా. దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు తోడై ఉంటే ఏం చేయగలుగుతామో అసలు ఊహించండి. వాట్ వీ కెన్ డూ. మోషే దేవుడు అక్కడ కూడా మాట్లాడుతున్నప్పుడు నేను నీకు తోడై ఉంటా అంటే అయిపోతుంది. నేను నీకు తోడై ఉంటా అని దేవుడు అంటాడు, నేను మోషేకు తోడై ఉన్నాడు. యాజ్ ఐ వాస్ విత్ ది మోసెస్, ఐ యామ్ గోయింగ్ టు బీ విత్ యూ. కొన్నిసార్లు అనిపిస్తుంది
ఎందుకు దేవుడు ఆ మాట మాట్లాడు అధ్యయనం చేస్తున్నాడు అనిపించింది. ఎందుకు దేవుడు ఆ మాట అంటున్నాడు? మోషేకు తోడ దేవుడు కేవలం అంటే అయిపోదా, నేను నీకు తోడే ఉంటా బాబు అంటే అయిపోతుంది కదా. యెహోషువ భయపడకు, నేను నీకు తోడై ఉన్నా అంటే అయిపోతుంది కదా. కానీ దేవుడు అంటలేడు. ఎందుకంటున్నాడు? మోషేకు తోడై ఉన్నట్టుగా నేను నీకు తోడై ఉన్నాడు. ఎందుకంటే యెహోషువ మోషే దగ్గర ఉన్నాడు కాబట్టి, మోషే పరిచారకులుగా ఉన్నాడు కాబట్టి, మోషేకు దేవుడు ఎలా తోడై ఉన్నాడో యెహోషువ కనులారా చూచాడు కాబట్టి, యాజ్ ఐ వాస్ విత్ మోసెస్ సో ఐ విల్ బీ విత్ యూ. యెహోషువ చూశాడు, కొండపైకి రా అంటాడు, వెళ్ళిపోతాడు. దేవుడు వీళ్ళ మీద వెళ్ళిపోవడం, ఈయన మధ్యలో నిలబడి చూస్తుంటాడట. కొన్నిసార్లు అనిపిస్తుందమ్మా ఒక మీడియేటర్, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు మధ్యలో ఉంటాం. అప్పుడు చూడండి, ఎప్పుడు ఐ డోంట్ నో అంటే కదా, దేవుడు పిలుస్తాడు, మోషే పైకి వెళ్తాడు, మధ్యలో యెహోషువ ఉంటాడు, కింద ఇశ్రాయేలు ఉంటాడు మధ్యలో. ఎందుకంటే నెక్స్ట్ దేవుని సన్నిధిలోకి వెళ్ళాల్సిన వాడు, లీడ్ చేయాల్సిన వాడు యెహోషువ. హి వాస్ ప్రిపేరింగ్ దేర్, అక్కడ సిద్ధపడుతున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే చూశాడు దేవుడు మోషేకు ఎలా తోడై ఉన్నాడో చూశాడు కాబట్టి, గాడ్ ఈస్ ప్రామిసింగ్ సేమ్ వే. దీంట్లో మార్పు ఏముండదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉంటే, దేవుడిని కావాలనుకుంటే, దేవుని మాటలు వినడానికి ఆ సక్సెస్ఫుల్ లైఫ్లో ఉండాలనుకుంటే, దేవుడు ఈరోజు నీతో నాతో ప్రామిస్ చేశాడు, ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ యాజ్ ఐ వాస్ విత్ మోసెస్, యాజ్ ఐ వాస్ విత్ యెహోషువ. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరికీ అలాగనే దేవుడు తోడై ఉంటాడు. నేను తోడై ఉంటాను. It's a promise. It's a promise of God's presence. కొన్నిసార్లు అనిపిస్తున్నాము దేవుని యొక్క సన్నిధి యొక్క వాగ్దానము పొందిన వారు ఎంత గొప్పవారు, అంత గొప్పవారు. అందుకే యేసు ప్రభు వారు ఆ శిలువ కార్యము తర్వాత, మానవాళి కొరకు ఆ శిలువ విమోచన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత శిష్యులు ప్రామిస్ చేసిన ఆ వాగ్దానాన్ని పంపించాడు. కానీ ఆయన ముందే చనిపోకముందే శిష్యులతో యోహాను సువార్తలో అంతా మాట్లాడిందే, ఇదిగో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్ట నాకు ఇష్టం లేదు. మై టైమ్ హ్యాస్ కమ్ టు గో, నేను వెళ్ళవలసిన సమయం వచ్చింది, కానీ మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టు నాకు ఇష్టం లేదు. నా ద్వారా మీరు విన్న వేరొక ఆదరణని పంపమని దేవుణ్ణి వేడుకుంటాను. ఆయన మీతోను మీలోను నివసించును. His presence will go with you forever. His presence. సంగమా, యేసు రక్తంతో కొనబడే సంగమా, ఎంత ఆధిక్యతగా దేవుని యొక్క ఆ యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది. వేరే కింద అధ్యాయం క్లోజింగ్ చేసేటప్పుడు అంటాడు, నువ్వు ఎక్కడ పోతే అక్కడ నేను అంటాడు కదా. ప్రారంభి నీకు తోడై ఉన్నాను దేవుడు అక్కడ కింద 9 వచ్చిన ఏమంటాడమ్మా, చివరి భాగం ఏమంటాడు, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైనా యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంటాడు, నీవు నడుచు మార్గము. పలా మార్గము అన్నప్పుడు దేవుడు ఏ మాట కూడా వ్యర్థంగా రాపోయాడు. నువ్వు నడుచు మార్గము అంతటిలో, నాట్ a bit, not a small thing, not a 1 kilometer, not a 2 kilometer, that entire journey I am going to be with you. That's the promise of God. అనిపిస్తుంది, నువ్వు నడుచు మార్గమంతటిలోను. స్టార్టింగ్ చెప్పాను, ఎండింగ్ చెప్పాను, మధ్యలో అంతా మింగేశాను. ఇంట్రడక్షన్ టైం అయిపోయింది, వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇంట్రడక్షన్ అదంతా చెప్పుకుంటూ పోతే నాకు చాలా టైం కాదు. కాబట్టి ఇంట్రడక్షన్ ఆపేసి లెట్ us go into the word directly. కాబట్టి ఎందుకంటే ఇంట్రడక్షన్లో ఉన్నామనుకో, ఇంకా ఇంట్రడక్షన్ ఉంటుంది. ఐ లవ్ టు స్పీక్ ఆన్ దట్, బట్ దేవుని స్తోత్రం 9 నిమిషాలు అయిపోయింది. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసినప్పుడు మొట్టమొదటిగా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు. కొన్ని మాటల మీద నేను ఫోకస్ చేస్తాను. అందులో మాట్లాడడానికి చాలా ఉంది, కానీ కొన్ని మాటలు దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే బీ కరేజియస్ అంటాడు. ఏమంటాడమ్మా? ధైర్యముగా నుండు అంటాడు. ఏమంటాడు? నిబ్బరము కలిగి, ధైర్యముగా నుండు, నిబ్బరము కలిగి, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అంటాడు. God says be strong and courageous. If you want to be a successful person, you have to be strong and courageous. దేవుడు ఈ మాట అన్నాడు. నాకు ఈ అధ్యయనం చేసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. దేవుడు ఈ మాట అన్నాడు, అయిపోయిందంట. He gives a confirmation again. మరలా అంటాడు, ఏమంటాడు?
బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అంటాడా. సెకండ్ టైం అన్నాడు చూడ, అదే మాట వస్తుంది చూడ, మళ్ళీ కింద కింద మన వాక్య భావం అందులో ఉన్నాడు. అందులో లెట్స్ నిబ్బరము కలిగి సెకండ్ టైం అమ్మ కాదు కాదు, అయితే నీవు అక్కడికి ఆడైతే నిబ్బరము కలిగి జాగ్రత్త పడి మామూలు ఎట్లయితే ఫస్ట్ టైం ఏమన్నాడు సార్, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండన్నాడు. రెండోసారికి వస్తానికి బహు యాడ్స్ మచ్ మోర్, ఐ వాంట్ టు బీ స్ట్రాంగ్ అండ్ మచ్ మోర్ పవర్ఫుల్ కరేజియస్. కింద ఇంకో మాట్లాడు, సేమ్ అదే మాట అంటాడు కింద 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 8వ వచనం అనుకుంటా చూడండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. చాలు చాలు, 3 సార్లు మాట్లాడతాడు దేవుడు. ఈ ధైర్యముగా ఉండము అనే మాట దేవుడు మాట్లాడుతున్నప్పుడు it talks 3 times in a matter of 4 verses, 3 times. చాలాసార్లు ఈరోజు సక్సెస్ కావాలని ఆలోచిస్తుంటాం. సక్సెస్ కావాలి మంచిదే, కానీ ఈరోజు చాలాసార్లు ఆ సక్సెస్ పొందుకోవాల్సిన ధైర్యము మనకు ఉండకపోతుంది. చాలాసార్లు భయపడుతుంటాం. అందుకే గాడ్ సేస్ బీ స్ట్రాంగ్, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమంటాడు. ఎందుకు యెహోషువతో ఆ మాట మొదట అంటున్నాడంటే, ఎందుకంటే యెహోషువకు ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకంటే హీ వాస్ గోయింగ్ టు ఫిట్ ఇన్ టు ది షూస్ ఆఫ్ ది మోసెస్. ఆ మోషే యొక్క అడుగుల్లో అడుగు పెట్టి నడవాల్సిన వాడు కాబట్టి ఆ మోషేలా నేను చేయగలుగుతానా, ఆ మోషేలా నడిపించగలుగుతానా, కెన్ ఐ బీ లైక్ ఎ మోసెస్ అని ఒక భయముతో ఉంటాడు. కాబట్టి అందుకే నేను మోషేకు తోడు నీకు తోడు ఉంటా, కాబట్టి నువ్వు ధైర్యము తెచ్చుకో అంటున్నాడు. బికాస్ టాస్క్ ఈజ్ అ టఫ్ థింగ్. ఒక భయం అంటాడు యెహోషువకి ఏంటంటే, ఐఎమ్ ది పర్సన్ హూ విల్ టు లీడ్. చాలాసార్లు మన కుటుంబాల్లో జరుగుతుంది. ఎవరైనా కుటుంబ యజమాని లేనప్పుడు నెక్స్ట్ వన్ టేక్ చేసుకున్నప్పుడు చాలా భయపడతాం కదమ్మా. టేక్ ఓవర్ చేసుకున్నప్పుడు భయం అనిపిస్తుందా లేదా? ఫస్ట్ ఏమంటాం, దిక్కులేని అయిపోయిందండి, 70 మొన్నటి దాకా చూసుకుంటుంది, ఇప్పుడు లేదు, ఈ ఫీలింగ్ ఉంటుంది కదా. ఇప్పటిదాకా యెహోషువకి ఏం డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, దేవుని ఏం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మోషేకి చెప్పేవాడు, మోషేని చెప్తే ఏమైనా సహాయం చేసేవాడు, కానీ హీ వాజ్ ద హెల్పర్ బట్ హీ వాజ్ నాట్ ద లీడర్. అందుకే ఇప్పుడు లీడర్ అయిపోయాడు. కాబట్టి ఆ మోషే స్థానంలో వెళ్ళేటప్పుడు అది కష్టమైంది తెలుసు, అది కష్టమైనదని యెహోషువకు తెలుసు, కాబట్టి భయపడ్డట్టుగా చూస్తాడు. అందుకే దేవుడు అంటాడు, ధైర్యము నిబ్బరముగా ఉండి ధైర్యము తెచ్చుకుంటాడు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన లీడ్ చేయడానికి భయపడ్డాడంటే, ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రత్యేకత ఉందంట. ఏంటంటే తెలుసా అమ్మా, ఇజ్రాయెల్ ప్రజలకు ప్రత్యేకత ఉంది తెలుసా. అండ్ నేను ఖచ్చితంగా చెప్తాను, సంఘానికి కూడా ఇది ప్రత్యేకత ఉంది. సేమ్ మనం కూడా దేవుడు ఏంటి ఆ స్పెషాలిటీ తెలుసా. ఇంగ్లీష్లో అయితే స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటారు. మెడపట్టేసిన చూసారు ఎప్పుడన్నా? ఇటు సైడ్ చూస్తే ఎలా చూస్తాడు? నేను తిరిగి చూపించాను ఇప్పుడు. ఐ డోంట్ షో ఎనీ యాక్షన్. స్టిఫ్ నెక్డ్ పీపుల్, మెడ పట్టేసిన వాడు. కానీ తెలుగులోకి వస్తే ఇంకా చక్కగా రాస్తాడమ్మా, మెడ వంచని జనాంగమా అంటాడు. ఏం జనాంగం అంటే మెడ వంచని, దే డోంట్ బెండ్ దేర్ నెక్. దట్స్ అ ప్రాబ్లమ్ విత్ ఇజ్రాయెలైట్స్. మోషే యొక్క లీడ్లోకి వెళ్ళడము, మోషే యొక్క రోల్లోకి వెళ్ళడము అంత ఆశామాషి విషయం కాదు. ఎందుకంటే ఈ జనాంగము మెడవంచని జనాంగం కాబట్టి దీన్ని నడిపించడం ఆశ. అంటే మోషేనే రాళ్ళతో కొట్టాలనుకునేవాడు, నన్ను దేనితో కొడతారు అన్న భయం ఉండొచ్చు. అందుకే దేవుడు అంటున్నాడు, బీ కరేజియస్, బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్. ఎప్పరము కలిగి ధైర్యముగా ఉండమంటాడు. అమ్మ మీరు ఫీల్ అవ్వాల్సిన సంఘం అంటే అయ్యగారితో ప్రారంభమవుతుంది.
ఇప్పుడు కొంచెం సంతోషం వస్తుంది. హల్లెలూయా. సంగమం ఎడ వంచిందంటే ఆయగారు ఒక్కడు అలా కాదు, ఆల్టర్ మీద ఉన్న కాదు, నాతోటే ప్రారంభమైతుంది, చివరి చిన్నపిల్లల వాళ్ళ దాకా అక్కడ కంటిన్యూ అవుతుంది. అందుకే దేవుని వాక్యం అందరము కూడా చాలా సందర్భాల్లో we don't bow down to God, దేవునికి లోబడి ఉండలేకపోతాం. చెప్పడానికి చెప్తాం కానీ క్రియలకు వస్తే క్రియలు చాలా సార్లు ఉంటుంది కాబట్టి నడిపించిన కష్టం యెహోషువకు తెలుసు కాబట్టి అందుకే యెహోషువతో ఒక మాట అంటున్నారు ఎందుకంటే బీ కరేజియస్, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. రెండో విషయంలోకి వచ్చాను. ఎందుకంటే ఆఫీస్లో పోవాలి కాబట్టి దీనికి ధైర్యం కావాలి కాబట్టి యూ హ్యావ్ టు టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నువ్వు తర్వాత ఎందుకంటే అంటాడు, అందుకే దేవుడు అంటాడు, అక్కడ చూసినప్పుడు అంటాడు, ఈ రోజు నుంచి నేను హెచ్చించడం ప్రారంభిస్తాను అంటాడు. అందులో నేను పోను. రెండో విషయంలోకి వస్తాను, రెండోది పిల్లలు అంటాడు ఎందుకంటే ఇంకోటి ఏమంటాడు, బహుధైర్యముగా నుండుము అంటాడు. ఏమంటాడు? బహుధైర్యముగా. మామూలు ధైర్యంగా ఉండొద్దంటమ్మా. విశ్వాసులు ఎలా ఉండాలి? ఎలా ఉండాలంట? బహు ధైర్యముగా ఉండవలెను. మామూలు ధైర్యం సరిపోదు. దేవుడు ఒకసారి చెప్పాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నట్టే. పాప మోషే కొంచెం కంఫర్టబుల్గా, ఓకే గాడ్ నౌ ఐ ఫీల్ కంఫర్టబుల్, నౌ ఐఎమ్ ఓకే, ఐఎమ్ గోయింగ్ టు లీడ్ దెమ్ అన్నాడేమో. ఆ తర్వాత దేవుడు మళ్ళా అంటాడు బహుధైర్యంగా ఉండు. యాడ్ ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఓకే పోజ్ నీకు కొంచెం ధైర్యం వచ్చింది కరెక్ట్, కానీ ఈ ధైర్యం సరిపోదు, ఇంకా కొంచెం యాడ్ చేసుకోవాలి, ఇంకా కొంచెము. యూ హ్యావ్ టు బి మోర్ పవర్ఫుల్, మోర్ స్ట్రాంగ్, మోర్ కరేజియస్. ఎందుకంటే నేను నీతో చేయించే కార్యము మోషే కూడా చేయించాలి, అది చేయాలి నువ్వు కాబట్టి. ఎందుకంటే ఈ జనులను శ్వాసలో నడిపించడం ఆశ్రమశ్రీ కాదు, యుద్ధము చేయాలి. ఏ పని అయితే యెహోషువ చేయలేదో ఆ పని నువ్వు చేయాలి. ఎందుకంటే యు ఆర్ గోయింగ్ టు బి ఫైటింగ్ విత్ ది ఎనిమీస్ ఆఫ్ ది గాడ్. God says you need more strength, more courageous, ఇంకా బలంగా, ఇంకా ధైర్యముగా నువ్వు ఉండాలి. ఎందుకంటే నేను గొప్ప పని, గొప్ప కార్యము, నా కార్యము ఇంతవరకు మోషే నడిపించే కార్యం చేశాడు. ఐఎమ్ గోయింగ్ టు యాడ్ ది ఫైటింగ్ కాన్సెప్ట్ టు దట్. నడిపించే కార్యక్రమము లేదంటే ఉంది, నడిపించాలి. దాంతోపాటు నౌ యూ హ్యావ్ టు ఫైట్. కొట్లాడే కార్యక్రమం వచ్చింది. దేవుని వాక్యం ఇంతవరకు నడిపించావు, ఓకే మంచిది, కానీ ఇప్పుడు పోరాడే సమయం వచ్చింది. నౌ యూ హ్యావ్ టు ఫైట్. విశ్వాసులందరూ పిల్లరా, మనందరికి అవసరం ఇది. ఎందుకు తెలుసా అమ్మ? నడిచే వరకు ఓకే ఫైన్ బాగానే ఉంటుంది. పోరాడే టైం వచ్చినప్పుడే నీకు అందుకే బహుధైర్యం కావాలి. హల్లెలూయా. అంత సలహా చెప్పలేదు. రెడీ లేరా పోరాడడానికి? రెడీ లేడా పోరాడడానికి? పోరాడాలి విశ్వాసి. దేవునితో నడుస్తాడు, ప్రార్థనలో ఉంటాడు, సంఘానికి పోతాడు, వాక్యం చేస్తాడు, ప్రార్థన. దట్ ఈస్ నాట్ ఇనఫ్. నౌ యూ హ్యావ్ టు ఫైట్ ది బ్యాటిల్. నువ్వు చక్కగా సంఘానికి పోయి ప్రార్థన చేసుకుని ఆత్మీయంగా ఉండి చక్కగా ఉండి సాతాను వదిలేస్తాడు నిన్ను. వాడు గమ్ములు ఉంటాడా? అబ్బా ఎంత ఆశ! నేనున్నానని ఇబ్బంది పెట్టడానికి నేనున్నానిడా. ఐఎమ్ హియర్ టు గివ్ యూ ఆల్ ది ట్రబుల్స్ వాట్ ఐ కెన్ గివ్ యూ. ఐ డోంట్ నో, కొన్నిసార్లు అనిపిస్తుంది సాతాన్ అంటే దేవుని దగ్గరికి వెళ్ళిందంట, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, బహుశా అంటే కరెక్ట్ కాంటెక్స్ట్ లేదు, లూకాసు వార్తలు ఉంటుంది. దేవుడు చెప్తాడు, పేతురు సాతానుడు మిమ్మును జల్లించుటకు నన్ను కోరుకొనెను అంటాడు. అప్పుడేం కమ్యూనికేషన్ లేదు, ఫోన్ చేసి సాతాను ఏం అడగలేదు, దేవా పీటర్ దగ్గర పోయి సాతాను చాలా ఏం లేదు. ఇప్పుడు ఇంత కమ్యూనికేషన్ లేదు, అప్పుడు డైరెక్ట్గా పోవాల్సిందే కదా. సాతానుడు మిమ్మును జల్లించుటకు, వాడు ఏరా బాబు, వాడు 100 రూపాయలు అప్పడినట్టు చెల్లించడానికి పోతా అంటావు, వచ్చి అడుగుతున్నట. సాతానుడు మిమ్మును చెల్లించుటకు కోరుకొనెను. ప్రభా నువ్వు ఏమన్నావు ప్రభా అంటే, ఐ సెడ్ yes but I prayed for you. God says, how can I say no? I said yes.
బట్ స్టిల్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ విశ్వాసంలో పడిపోకున్నట్లు నీ కొరకు ప్రార్థన చేశాడు. ఆ జల్లెడలో నేస్తాను, ఆ జల్లెడలో చెల్లిపోతావు, కానీ స్టిల్ ఐ ప్రే దట్ యు విల్ నాట్ ఫాల్ ఫ్రమ్ యువర్ ఫెయిత్. అందుకే రాదనండి దేవుని స్తోత్రం. అందుకే అంటాడు నేను మోర్ కరేజియస్. ఎందుకంటే ఈరోజు ఎందుకంటే ఏలయనగా మనం పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ, లేదా రాదా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, శరీరులతో కాదు కానీ లోకనాథులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార శక్తులతోనూ ఆకాశ మండలములోన దురాత్మల సమూహముతో మనము పోరాడుచున్నామంట. ఆ ఫైట్ ఈస్ విత్ ది హెవెన్లీ స్పిరిట్, పరలోక ఆకాశ మండలంలో ఆ యొక్క సమూహముతో. నాకు ఆ మాట అనిపిస్తుందమ్మా, ఏ బాబు నీ ఫైట్ ఒక్కరితో ఇద్దరితో కాదు, యు ఆర్ ఫైటింగ్ విత్ అన్ ఆర్మీ. ఇప్పుడు కావాలి మా బహుధైర్యం కావాలా లేదా? ఇప్పుడు కావాలి కదా. ఏ బహు అంటే బహుధైర్యం కావాలి, మామూలు ధైర్యం కాదు. ఎందుకంటే ఇది మన పోరాటము, మామూలు పోరాటం కాదు. కాబట్టి అంటాడు ఈరోజు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు యెహోషువతో అంటున్నాడు, ఇంతవరకు మోషే నడిపించడమే చేశాము, నీకు నడిపించడం పాటు పోరాటం యాడ్ చేస్తున్నావు. కాబట్టి యూ నీడ్ టు బి మోర్ స్ట్రాంగర్, మోర్ పవర్ఫుల్, మోర్ కరేజియస్. బహుధైర్యముగా అంట. యెషయా బహుధైర్యంలోనే ఉన్నది, ధైర్యంలోనే ఉంది. ఇంకా నీకు ఎందుకు పోలేదు, ఇంకా సక్సెస్లో రాదు, ఇంకా చాలా ఉంది స్టెప్స్. దేవుని వాక్యం చిన్నప్పుడు దేవుని వాక్య భాగంలో పిల్లలు చిన్నప్పుడు బహుధైర్యం పిల్లలు. ఇంకోటి లాస్ట్ పార్ట్లో వస్తారు, ఆ ధైర్యంది ఇంకోటి లాస్ట్ పార్ట్లోకి వచ్చేసి ఐడోనో వేరే ఇట్ గో. లాస్ట్ పార్ట్లో దేవుడు అన్నప్పుడు ధైర్యం బహుధైర్యం ఉంది, అక్కడ ఆపేస్తాను. ధైర్యం గురించి ఏమంటాడు థర్డ్ పార్ట్లో ఏమన్నాడు, ఈసారి దేవుడు కొంచెము కాంటాక్ట్ చేంజ్ చేశాడు అమ్మ. 2 సార్లు చెప్పాడు దేవుడు. ఒకసారి ధైర్యంగా ఉన్నాడు, రెండోసారి బహుధైర్యంగా ఉన్నాడు. ఎందుకు బహుధైర్యంగా ఉన్నాడు చెప్పాడు. 3వసారికి వస్తలకే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా, ఇప్పుడు 3వసారి చూసినప్పుడు పిల్లరా నిబ్బరము కలిగి ఈ టాక్స్ అబౌట్ ది ఫెయిత్. ఇంతవరకు 2 సార్లు మాట్లాడాడు, 3వసారికి వస్తే విశ్వాసం ఏడు ఉందా అయ్యగారు? ఆడ విశ్వాసం ఉందా? విశ్వాసం ఉందా ఆడ? విశ్వాసం లేదు అయ్యగారు. విశ్వాసం ఎడికింది వచ్చింది అయ్యగారు? లేదు, నల్ల బైబిల్లో పెడతామేది విశ్వాసమే లేదు, ఆడ విశ్వాసం ఎక్కడ పడుతుంది? పిల్లరా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అనే ముందేమంటుండో చూద్దాం. అప్పుడు have I not commanded you? నేను నీకు చెప్పలేదా? ధైర్యంగా ఇంకా కొంచెం భయపడుతున్నావు. అందుకే యెహోషువతో అంటున్నాడు, have I not commanded you? నేను నీకు చెప్పలేదా ధైర్యం తెచ్చుకోమని? ఎందుకంటే పని గొప్పది కాబట్టి, నీకు ధైర్యం కావాలి కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. I am with you, that is the faith. have I not commanded you? దేవుడు ఈసారి చెప్పండి, నేను చెప్పలేదా? 2 సార్లు చెప్పారు అనుకో, 3వసారి అంటే చెప్తారు, ఏరా ఏం చెప్పి నీకు అంటే చెప్పిన మాట వినవా? కనబడదా విశ్వాసము? God says, have I not commanded you to be courageous? నేను నీకు చెప్పలేదా ధైర్యంగా ఉండమని? నీకు సక్సెస్ ఇస్తాను చెప్పలేదా? ధైర్యంగా ఉండమని చెప్పలేదా? have I not commanded you? దేవుడు కొన్నిసార్లు కఠినంగా మాట్లాడతాడు. పైన బాగానే మాట్లాడిన కిందికి వస్తాడు మరి. దేవుడు మంచి మాట్లాడి పెడతాడు, వాతలు పెట్టడంలో వాతలు పెడతాడు కరెక్ట్గా లేకపోతే. అందుకే యెహోషువతో అంటున్నాడు, have I not commanded you to be courageous? ఇంకా కొంచెం భయపడుతున్నాడేమో, ఇంకా కొంచెం ధైర్యం సరిపోలేదేమో. అందుకే దేవుడు అంటాడు, have I not commanded you? have I not commanded you? నీకు చెప్పలేదా నేను ధైర్యం తెచ్చుకోమని? ఎందుకంటే పని గొప్పది. ఈరోజు సంగమా దేవుని యొక్క శిలువ సువార్తమానం తీసుకెళ్ళడం ఆషామాషి విషయం కాదు. కాబట్టి ఆ పనిది గొప్పది. కాబట్టి దేవుడు అంటాడు, have I not commanded you to go into the world and preach the gospel to the world? మనం చేసే పని ఆషామాషి పని కాదు. యెహోషువల దేవుడు నిన్ను నన్ను సంఘమును పిలుచుకున్నాడు, యేసు రక్తంతో కొనుక్కున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క పని గొప్పది. దేవుని స్వాస్యములో అనేక మందిని పాలి భాగస్తులుగా చేసే అతి భారము సంఘం మీద ఉంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, have I not commanded you? Where is your faith? Where is your faith in my word? have I not commanded you?
టు బి కరేజియస్. దేవుని వాక్య భాగం, దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు మాట్లాడుతున్నాను. నేను అక్కడ ఆపేస్తాను, ఒకటే వరంలో ఉంటాను, రెండో దాంట్లోకి వెళ్ళిపోతాను. లెట్ మీ గో ఇంటు, నాకు టైం అయిపోతే జస్ట్ సిగ్నల్ ఇవ్వండి అమ్మా. రెండో విషయం, గాడ్ టాక్స్ అబౌట్ ది సక్సెస్. నేను నీకు ఏమంటాడు, నువ్వు బ్రతుకు దినములన్నిటి, అధ్యాయం చదవడం, నువ్వు బ్రతుకు దినములన్నిటి ఏ మనుష్యుడు కూడా నీ ముందు నిలవలేడు. నోబడీ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అంటాడా. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సక్సెస్ అంటాడు. అధ్యాయం 9 వాళ్ళు చదువుతుంటాడు కదా, నేను నీకు ఏమంటాడు, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సక్సెస్ అంటాడు. నేను నీకు సక్సెస్, ఈరోజు సక్సెస్ఫుల్ ఉండాలి, అందరితో మాట్లాడు. ఈరోజు నిజంగా సక్సెస్ఫుల్ ఇస్తాను దేవుడు అంటాడు, నేను నీకు సక్సెస్ ఇస్తాను అన్న దేవుడు నిజంగా సక్సెస్ దేవుడు. ఎందుకంటే ఎవ్వరు కూడా ఎవరు నిలబడలేరు. నోబడీ విల్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దేవుడు ప్రామిస్ ఏం చేస్తాడు తెలుసమ్మా, నువ్వు అడుగు పెట్టు స్థలము నీకు ఇచ్చేదను. అబ్బా, ఎంత ఉంటాడమ్మా. నీ ముందు ఎవరు నిలబడరు బాబు, నీ ముందు ఎవరు నిలబడరు, ఎవడు కూడా నిలబడలేడు. నువ్వెక్కడ పోయి కాలు పెడితే అది నీదే. దాట్ విల్ బి యోర్స్. ఏం చేస్తాను చెప్పండి అమ్మ, దేవుడు ఒకవేళ అడుగు పెట్టు కాలిస్తే, ఒకవేళ నువ్వు నడిచినంత నీకు ఇస్తానని అనుకో, ఆ స్టెప్ సైజ్ ఏముంటుండొచ్చు. పొడుగునోళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కదా. సరిగా మా షార్టర్లో కష్టం కదా, పొడుగునోళ్ళ ఏ సాలిడ్ లేకుంటుంది కదా. అడుగు పెట్టండి, ఆహా ఎంత పెద్ద అడుగు. నువ్వు అడుగు పెట్టు స్థలము నీకు ఇచ్చేదను. ఎవరు నీ ముందు నిలబడరు, నీకు అడుగు పెట్టే స్థలం నీకు ఇస్తా అన్నాడు. మరి ఈయన అంత తోపా. సక్సెస్ ఎలా వస్తుందో చెప్తున్నాను. కొన్నిసార్లు సక్సెస్ ఎలా వస్తుందంటే, నువ్వు అడుగు పెట్టు స్థలము నీకు ఇస్తాను. నీ ఎదుట ఎవరు నిలబడరు అంటే, ఈయన పెద్ద ఫైటరా అంటే, చెస్ గుడ్ ఫైటర్, బట్ మరి ఎవ్వరూ నిలబడలేనంత ఫైటరా అంటే కొంచెం ఆలోచించాల్సిన విషయం. యోషం ముందు ఎవరు నిలబడ్డారంటే మేబీ ఈజ్ మైటీ, బట్ ఎవరు నిలబడలేరు. ప్రపంచంలో ఎవరు కూడా నీ ముందు నిలబడలేనంత అంటే అంత మైటీ అంటే ఆలోచించాల్సిన విషయమే. నేను వాక్యభాగంలో చూసినప్పుడు రీజన్ ఫర్ ది సక్సెస్, ఈరోజు రీజన్ చెప్తున్నాడు. ఎందుకు సక్సెస్ అంటే, ఎందుకు దేవుడు అంటున్నాడు, బికాస్ when God with us we will see the success in our life. ఆ సక్సెస్ గల కారణం ఏం తెలుసామా? ఎందుకంటే దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి సక్సెస్. హల్లెలూయా. దేవుడు ఎవరికైతే తోడై ఉంటాడో అది వారి సక్సెస్. అది యోషువ ప్రత్యేకత కాదు కదా, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కారణము దేవుడే ఉన్నాడు కాబట్టి. దేవుడు మనతో ఉన్నప్పుడు ఏది కూడా అటు రాదు, ఏది కూడా రాదు. దేవుడు నిజంగా తోడై ఉంటే, అందుకే పిల్లలు, when God is with us, ordinary person becomes like a super ordinary man. పేతురు వాళ్ళు బోధించడం మొదలు పెడుతున్నప్పుడు అంటాడట, విద్య లేని పామర్లే, మరి వీడు ధర్మశాస్త్రంలో నుంచి మాట్లాడడం ఏంట్రా బాబు, ఎన్నడూ స్కూల్కి పోయినట్లేదు, ఎన్నడూ పోయి నేర్చుకున్నట్లేదు, చేపలు పట్టుకొని బతికేటోళ్ళు వీళ్ళంతా తీసుకొచ్చి ధర్మశాస్త్ర పండితుల ముందు మాట్లాడుతున్నప్పుడు ఆర్డినరీ పర్సన్స్ బికేమ్ సూపర్ ఆర్డినరీ, సూపర్ స్పెషల్, వెరీ వెరీ స్పెషల్ పర్సన్, ఎక్స్ట్రాడినరీ పర్సన్స్గా వాళ్ళు మలచబడ్డప్పుడు దేవుని ఆత్మశక్తి ద్వారా అన్నప్పుడు God says, when I am with you, you are no more ordinary person, you are someone special. You are someone special for God. ఈరోజు సక్సెస్ కావాలంటే ఇప్పుడు దేవుని కలిగి ఉండాలి. అందుకే అంటాడు కదా, ఆయనను మీరు శక్తి నందు వరకు యెరూషలేమును విడిచి వెళ్ళకుడి
ఆయన మీ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుదు. మొదట యెరూషలేములోను, తర్వాత యూదయలోను, తర్వాత సమరయలో, తర్వాత భూదిగంతల వరకు నాకు సాక్షులుగా యేసయ్య కార్యము, యేసయ్య యొక్క శిలువ కార్యము, సువార్త కార్యము చేయాలంటే ఆ శక్తిని ఉండాలి. దేవుని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మని కలిగి ఉన్నప్పుడు అప్పుడు మీరు చేసేటప్పుడు, అప్పుడు పౌలు శీలలు వెళ్తున్నప్పుడు ఇదిగో భూమిని తలక్రిందులు చేస్తూ వచ్చారు. ఎంత గొప్ప శక్తి అమ్మ! చేపలు పట్టాయి నడుస్తుంటే కొంగు తగిలితే స్వస్థత కలిగిందంట. వెండి బంగారము నా దగ్గర లేదు, నా దగ్గర ఏముందో నీకు అదే ఇస్తాను. చెయ్యి పట్టుకొని లేచి నడవంటే శీలమండలములో నుంచి వాడు శక్తి నొందేను అంటాడు. ఆ శీలమండలం నుంచి వచ్చిన శక్తి పేతురుకు తెలిసింది ఎందుకంటే అది నా దగ్గర ఉంది, ఎందుకంటే అది దేవుని శక్తి, అది నా శక్తి కాదు. ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి ఈరోజు సక్సెస్ఫుల్ ఉన్నారంటే చాలామంది ఏం చేస్తున్నారంటే విల్ జస్ట్ డూ దట్, డోంట్ ఆస్క్ గాడ్స్ ప్రెసెన్స్ టు కమ్ విత్ us. చెప్తూ పోతే అక్కడే ఉండొచ్చు. మోషే అంటాడు తెలుసు, ఒకవేళ నీ సన్నిధి మాతో రాకపోతే వీఆర్ నాట్ రెడీ టు మూవ్ ఎ స్టెప్ అంటాడు. మేము ముందుకు వెళ్ళడానికి మేము రెడీ లేము. నీ సన్నిధి వస్తే ప్రభు ముందుకు పోతాం, లేకపోతే లేదు. ఎరాణ్యమైన పర్లేదు ఇక్కడే ఉంటామంట. దేవుడు చాలా ఆయాసం కలిగిస్తారు ఇజ్రాయెల్ ప్రజలు. మోషే అంటాడు, వాళ్ళు ఆయాసం కలిగించారు, ఓకే ఫైన్, ఫర్ మై సేక్ డిడ్ యువర్ ప్రెసెన్స్ గో విత్ us. ఎందుకంటే నీ ప్రెసెన్స్ లేకుండా ముందుకెళ్ళే ఆస్కారము లేదు. నీ ప్రెసెన్స్ లేకుండా ఏమీ చేయలేము. నీ సన్నిధి లేకుండా మా జీవితంలో ఆ సక్సెస్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ యెహోషువతో దేవుడు అంటున్నప్పుడు అంటే ఆ సక్సెస్కి ఒక సీక్రెట్ చెప్తాడు. ఏంటి ఆ సీక్రెట్ ఏంటంటే ఐ యామ్ విత్ యూ. ఎంటైర్ జర్నీ, నీ యొక్క జర్నీ అంతట్లో నేను నీతో ఉన్నానే. దేవుడి వాక్య భావనలో చూసినప్పుడు ఆ సక్సెస్కు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఐ యామ్ విత్ యూ. సెకండ్ వన్ పిల్లలు ఆ సక్సెస్ గురించి చూసినప్పుడు ఒబీడియన్స్, విధేయత కావాలి. కొన్నిసార్లు లైఫ్లో సక్సెస్ కావాలనుకున్నాం కానీ ఏమంటాడు, విధేయత కొరవ అయిపోతుంది. విల్ నాట్ ఒబే. ఇఫ్ యూ డోంట్ ఒబే గాడ్ యూ విల్ నాట్ సీ సక్సెస్. చాలాసార్లు ఒబీడియన్స్ చాలా ఈజీగా తీసుకుంటాం. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం కుడికి కానీ ఎడమకు కానీ అంటే అటు ఇటు పోయే ఆస్కారం లేదు, అలాగే పోవాలి. ఒబీడియన్స్, ఇఫ్ యూ వాంట్ టు సీ ది సక్సెస్ యూ హ్యావ్ టు ఒబే. ఒబీడియన్స్ ఈ జర్నీ టఫ్, కానీ యెహోషువ వినడం ఏంటంటే అది విశ్వాసానికి సాదృశ్యం. ఇప్పుడు మన దేవుని ఒక టఫ్ విషయం బాబా చేయడం అనుకో, ఏం ప్రభా నాతో ఏడవుతుంది అంటాం కదా ముందు. మోషే అన్నట్టే కొండ మీద మనం కూడా కారణాలు చెప్తాం మనతో ఏడవుతుంది. టు డూ సంథింగ్ టఫ్ యూ నీడ్ ఫెయిత్. ఆ టఫ్ థింగ్ దేవుడు నేను అడిగినప్పుడు అది చేయడానికి నీ ఒబీడియన్స్ ఉండాలి. అది చేయగలిగేది, సక్సెస్ వచ్చేదని దేవుని పని. చాలాసార్లు సక్సెస్ కావాలని చాలా విషయాల్లో ప్రార్థన చేస్తున్నాం. దేవుని మాటల మందులో ఉండదు. దేవుని మాటలో లేకుండా సక్సెస్ అడుగుతుంది. గాడ్స్ వర్డ్. ఓ సంగతిని మీకు చెప్పాలని ఆశ కలిగినాను. న్యాయాధిపతుల గ్రంథంలో 7వ అధ్యాయంలో చూస్తే కనుక నేను ఏం రెఫరెన్స్ ఇవ్వట్లేదు, అందులో ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఇక్కడ ఒక న్యాయాధిపతి కనబడతాడు. ఒక చిన్న స్టోరీ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే గిద్యోను మిద్యానీల మీద యుద్ధానికి పొమ్మంటాడు. ఆ స్టోరీ పెద్దది. మిద్యానీలు ఆ ప్రభు చిత్తం మీద మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుతాను. పాపం దాసుకునైనా గోధుమలు తీసుకుంటే దేవుడు అంటాడు పరాక్రమశాలి అయిన బలార్జుడా అంటాడు. వారేం పిరికి లెక్క గిద్యోను పోయి గోధుమలు రహస్యంగా తీసుకుంటే పరాక్రమశాలి అయిన బలార్జుడా అంటాడు దేవుడు. మైటీ వారియర్ అంటాడు ఇంగ్లీష్లో. మైటీ వారియర్. ఏం మైటీ వారియర్ దేవుడా, నేనేదో దాసుకొని గోధుమలు చేసుకుంటే నన్ను మిద్యానీల యుద్ధం మీద అందుకో నేను రైట్ ఓకే. మిద్యానీల మీద యుద్ధానికి పొమ్మంటే అందరినీ జమ చేసుకుంటాడంటమ్మా. దేవుడు చెప్పిండు లెట్ మీ గో ఫర్ ది వార్. దేవుడు ఇస్తాడు, విజయం ఇస్తాడు అని చెప్పేసి అడ్వాన్స్ చాలా వండర్ఫుల్ ఉంటుంది. ఎంత 32,000 మందిని తీసుకొచ్చాడంటమ్మా యుద్ధానికి. వాడు ఎంత
32,000 మందిని ఏమో ఆహా ఆహా ఎంత బలం వస్తుంది వెనకాల 32,000 మంది ఉంటే ఇప్పుడేం కాదు, నౌ ఐ కెన్ ఫైట్. ఓకే, ఒక్కడి కూడా అమ్మ చంపేస్తారు కూడా. 32,000 మందిని తీసుకొని వస్తాడు. దేవుడు అంటాడు, అబ్బా చాలామంది ఉండరు బాబు, టూ మెనీ, ఐ కెనాట్ గివ్ విక్టరీ. నేను నీతో వస్తా, నీకు విజయాన్ని ఇస్తా. కానీ ఇంత జనాంగాన్ని బట్టి గెలిస్తే వాళ్ళు బయటకు వచ్చినాక ఏమనుకుంటారు? మేమే గెలిచాము, మా బలము, మా శక్తి, మా శౌర్యము, మా యొక్క టాలెంట్, మా స్కిల్స్. అందుకే ఒక చిన్న అసెంబ్లీ గ్యాదర్ చేసి చెప్పేసి అంటాడు, ఎవరెవరికైతే భయం ఉందో, ఎవరికైతే ఇబ్బంది ఉందో వెళ్ళిపోండి అంటే భయపడ్డారు. జనరల్గా ఎట్లుంటారమ్మా? ఓ సామెత చెప్పింది నాకు, ఎవరో చెప్పింది ఈ మధ్య, కుప్పకైతే ముందుంటారంటే కుస్తీకి అయితే ఎన్నుకుంటారు. రైట్, అట్లా యుద్ధానికి అయితే రెడీ అయ్యారు. కానీ ఎవరికైనా భయం అయితే వెళ్ళిపోయినారు. వాడు 22,000 మంది వెళ్ళిపోయారట, 10,000 మంది మిగిలిరు. యుద్ధానికి సగం తెచ్చినట్టు అయింది. వచ్చి వేస్తే ఒకసారి 22,000 మంది పోయారు, 10,000 మిగిలిరు. 10,000 మందితో అంతమంది లక్షల మంది మీద యుద్ధాన్ని పొమ్మట్టడం ఏం ప్రభు అని ఒకసారి చూసినట్టు. మళ్ళీ దేవుడు అన్నట, చాలా ఎక్కువ ఉన్నారట. దేవుడు కాన్షియస్ ఎక్కువ ఉన్నారు. 22,000 మంది పోయినా నేను బాధపడుతుంటే 10,000 మంది మిగిలినంటే నువ్వు ఇంకా ఎక్కువ ఉందంటే ఇంకెంతమంది తీసారట. అందరి నీళ్ళ దగ్గర తీసుకెళ్ళినట్ట, నీళ్ళు తాగమన్నట్ట. కుక్కలా దక్కినోడు ఒక రకంగా చేతితోడు తీసుకుని ఒక చేస్తేనికి సపరేట్ చేస్తుంటే 300 మంది వెళ్ళిరట. ఒక పక్కన తక్కిన 9,700 ఒక సెట్. ఆ 9,700 పంపించే ఈ 300 మందితో యుద్ధం చేద్దామంటాడు దేవుడు. ఎట్టుంటుండదమ్మా? ముందు నేనేదో దాచుకొని రొట్టెలు చేసుకొని బతుకుతుంటే పట్టుకొచ్చినావు, పోనీ నువ్వు చెప్పినావు కదా అని చెప్పి అందరిని జమ చేసుకొస్తే 22 మంది నేను పంపించినావు. ఈ 10,000 మంది ఉంటే అలా 9,700 పంపిడి. ఈ లింకులు ఇటుకు మరి 300 మందితో నేను ఏం చేయాలంటే అనాలి కదా. కానీ అనలేదు గిద్యోను. ఓకే లార్డ్, దట్ ఈస్ ది ఒబీడియన్స్. When you obey God, you will see the impossible things possible. నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యమో, నీదు కృపలో నాకేదియు కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. పాట పాడుకోవడం కాదు, ఆ పాటలు ఏమున్నాయో దాన్ని మన జీవితంలోకి రావాలి. ఆయన మాట రావాలి, ఆయన తోడు రావాలి, ఆయన నీడ రావాలి. అది వచ్చినప్పుడే ఆ సక్సెస్ వస్తుంది. గిద్యోను ఆ 32,000 మంది నమ్మలేదు, కానీ ఒక్కడైనా యెహోవాను, ఒకే దేవుడైన యెహోవా నమ్మిండు. ఆయన మాటను నమ్మాడు కాబట్టి 300 మందితో గొప్ప విజయాన్ని he has seen a success. దేవుని వాక్యం obedience. సక్సెస్ ఇంకో కారణం చెప్పేసి నేను 3వ పాయింట్లోకి వెళ్తాను. ఐ డోంట్ నో వెదర్ ఐల్ బీ 3వ పాయింట్ అవసరమేదా ప్రభు చేత మళ్ళీ ఎప్పుడు చెప్పారు. సక్సెస్ 3 చెప్పారు. సక్సెస్ కావాలంటే 1, 2 చెప్పారు. 1 దేవుని తోడు, 2వది ఒబీడియన్స్ అండ్ ఫెయిత్. ఒబీడియన్స్ విత్ ఫెయిత్. 3వది సక్సెస్ అంటే ఈరోజు ఏందమ్మా? ఒక జనరల్ చెప్పండి, సక్సెస్ అంటే ఏంటి? అనుకున్నది జరగడం. ఎట్లా అనుకున్నాం అట్లా, ఇట్లా అనుకున్నాం ఇట్లా జరగాలి. ఇది మొత్తం మన కంట్రోల్లో ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి. ఎస్, ఓకే, అంత బాబు నువ్వే హెడ్ అంటానికే దానికి అర్థమైంది. ఎస్, సక్సెస్. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఉన్నాము, మంచిగా చేసి బాబు ఈ సెక్షన్ మొత్తం అంతా నీ అండర్లో పనిచేస్తుంది అంటే దెన్ యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. అంతే కదా? ఆఫీస్లో యు ఆర్ సక్సెస్ఫుల్. బట్ బిబ్లికల్గా సక్సెస్ ఇస్ నాట్ లైక్ దట్. సక్సెస్ అంటే నాట్ హ్యావింగ్ కంట్రోల్ బట్ కంట్రోల్డ్ బై గాడ్. హల్లెలూయా. అంటే కొంతమంది కంట్రోల్కి ఇస్తారు దేవునికి. సక్సెస్ comes when you are under the control of God. You are not going to control anything.
Let the God take control over every situation. ఈరోజు నువ్వు ప్రార్థన చేసే దాంట్లో దేవుడు నీకు సక్సెస్ చేయాలంటే, నీ సమస్యలో సక్సెస్ చేయాలంటే, నీ ప్రతి పనిలో, నీ వివాహంలో కానీ, నీ ఉద్యోగం కానీ, ప్రతి విషయంలో దేవుడు నీకు సక్సెస్ ఇవ్వాలంటే యూ షుడ్ బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ గాడ్, బట్ నాట్ ది సిచ్యువేషన్ అండర్ యువర్ కంట్రోల్. ఒకవేళ గిద్యోను ఆయన అండర్లో తీసుకుంటే గెలిచేవాడు కాదు, కానీ ఆ యుద్ధాన్ని దేవుని అండర్లో తీసుకెళ్ళాడు, ఆ దేవుని చేతికి పెట్టాడు. ఇక్కడ 300 ఉండరా 30,000 ఉండరా ఏమో ఇంపార్టెంట్ కాదు, కానీ అక్కడ దేవుడు ఉన్నాడు. ఈస్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ మై వార్, ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్ అండ్ ఈస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ మీ. If you allow God to take control of your situations, then you will be successful. నువ్వు పరిస్థితులు దేవుని చేతికి అప్పచెప్పకుండా, నువ్వు ఎంత కొట్టుమిట్టాడుతున్నా, ఎంత యుద్ధం చేస్తున్నా, ఎంత పోరాడుతున్నా కష్టమే. ఒక్క పాయింట్ చెప్పి ముగించేస్తాను, మన సమయం అయిపోయిందని తెలిసి. నేను మా టైం వేసుకోను. ఒక పాయింట్ చెప్తాను. ఈ దేవుని మాటలు విన్న విషయంలో ఒక్క పాయింట్, ఎందుకంటే అది నా మైండ్లో చాలా తినేస్తుంది కాబట్టి. కెన్ ఐ హ్యావ్ 5 moments? ఒక విషయం చెప్పి చూపిస్తాను. ఇవన్నీ పిల్లలు, ఇవన్నీ కరెక్టే. ఒకటి, దేవుడు తోడై ఉండడము, దేవునికి ఉండడము, దేవుడి కంట్రోల్లో. కాపేస్తాను అక్కడికి, అంతకపోను లెట్ మీ కమ్. ఇంకోటి ఒక మాట చెప్తాడు, దేవుని యొక్క ధర్మశాస్త్ర విషయంలో, దేవుని మాటలు వినడంలో దేవుడు ఒక మాట చెప్తాడు. ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. అంటే ఒకసారి ఏమంటాడు, ఒక మాట అంటాడు అక్కడ, ఈ అన్ని విషయంలో ఏమంటాడు, జాగ్రత్త అంటాడు. అన్నాడా? ఉందామా? ఏమంటాడు పిల్లల, ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రం గురించి 3 విషయాలు చెప్తాడు. అసలు 3 చెప్తానో లేదా, టైం లేదు కాబట్టి ఒకటి చెప్తాను. ఒక విషయం చెప్తాడు, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆజ్ఞల విషయంలో చూసినప్పుడు అంటాడు, నీవు జాగ్రత్త వహించి అంటాడు. ఈ జాగ్రత్త ఎందుకు వచ్చింది? జాగ్రత్త వహించి, బి కేర్ఫుల్. God says, my word is there, you are ready to obey that word, but before obeying, be careful. ఏ మాట కూడా వ్యర్థంగా రాపియలేడు. ప్రతి మాటలో ఒక గూఢార్థం ఉంది, ప్రతి మాటలో దేవుని యొక్క ఆలోచన. అది దేవుని మాట కాబట్టి అంటాడు, ధర్మశాస్త్రము ఇది ఉంది, ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, ఇలా చేయి అలా చేయి, అదంతా సెకండరీ విషయం. మొట్టమొదటిగా ధర్మశాస్త్రములోకి నువ్వు వెళ్ళే ముందు, ధర్మశాస్త్రం నువ్వు తొంగి చూసే ముందు నువ్వు చేయవలసిన పని ఇంకోటి ఉంది. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అబౌట్ గాడ్స్ వర్డ్. తెలుసామా? కేర్ఫుల్. విశ్వాసీ రోజు దేవుని యొక్క వాక్య విషయంలో నువ్వు బైబిల్ ఎంత చదివావా, ఎంత చేసావా, ఏం పాటిస్తున్నావు, సెకండ్ దేవుడు అంటాడు, దేవుని యొక్క వాక్య విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా ఉండాలి. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ గాడ్స్ వర్డ్. ఎందుకు తెలుసా? కేర్ఫుల్ ఎందుకంటే తెలుసా, దేవుడు మళ్ళీ ఆదికాండంలోకి వెళ్ళాలి. దేవుడు ఒక మాట చెప్పాడు కదా, అందరు తెలిసింది. ఏమంటాడు, ఈ పండు తిను దినమున నువ్వు నిశ్చయంగా చస్తావు. సాధారణ ఏమంటుంది, అవునా అంటే సగం చచ్చిపోయి, సగం విశ్వాసం బాయండి. అవునా అంటే నువ్వు చావు. ఎందుకంటే దేవుని వాక్యం వస్తున్నప్పుడు, దేవుని వాక్యంతో పాటు సాతాను కూడా దాని వాక్యం అది పట్టుకొస్తుంది, దాని మాటలు అది పట్టుకొస్తుంది. యేసు ప్రభుని కొండ మీద పట్టుకొని, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, ఆయన దేవుని దూతలకు ఆజ్ఞాపిస్తాడు. పట్టుకుంటారు కదా, దూకడానికి భయం ఎందుకు, దూకు ఒకసారి. Maybe from the word of God, but it will use for, అది మనం శోధించడానికి వాడుకుంటుంది. అందుకంటే దేవుని యొక్క వాక్య విషయంలో జాగ్రత్త వహించు. ఎందుకంటే ఈ వాక్యములో ఇంకేదైనా మిక్స్ అవుతుందా, ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నేను కూడా అక్కడిక్కడి పిట్ట కథలు ఏదో చెప్పకుండా వాక్యంలో ఉన్నానా లేదా, వాక్య ప్రకారం ఉందా లేదా, వాక్య ప్రకారం అయ్యగారు బోధిస్తున్నాడా లేదా, యూ హ్యావ్ టు క్రాస్ చెక్ ఇట్. కేర్ఫుల్. ఈ మాటలు కలిపేసుకొని మనకు అనుకూలంగా చెప్పుకోవడం కాదు. వాక్యం ఏమంటుందో అది మాట్లాడాలి.
ఎవరైనా పర్లేదు, ఎవడైనా పర్లేదమ్మా, ఏ దైవజనుడు అయినా పర్లేదు. ఇఫ్ హీ గోస్ బియాండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మాట దాటి ఏదైనా ఒక సాక్ష్యం చెప్తే పర్లేదు, కానీ దేవుని మాట దాటి ఇంకోటి చెప్తే వాడు అబద్ధికుడు, వాడు సాతాను సంబంధికుడు. ఇఫ్ ఐ యూస్ గాడ్స్ వర్డ్ ఫర్ మై బెనిఫిట్, నేను సాతాను సంబంధం, దేవుని సంబంధికుడు. అందుకే యోహాన్ బుక్ రాసినప్పుడు, ప్రకటన రాసినప్పుడు ఏమంటాడు తెలుసా అమ్మా? ఎవడైనా దీనికి ఏదైనా యాడ్ చేస్తే ఇందులో ఉన్నాయన్నీ సంభవిస్తాయి అంటాడు. నిజంగా ఆ చదివినప్పుడు ఎంత లాభం. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఎక్కడ ఇంకా ఆయన యోహాన్ రాసినప్పుడు ఎవరైనా దీనికి ఏదైనా యాడ్ చేస్తే ఇవన్నీ వస్తాయి అంటాడు. అంతేకాకుండా ఎవరైనా దీంట్లో నుంచి మనం డిలీట్ చేసినా కూడా, నాట్ ఓన్లీ యాడింగ్, కొన్నిసార్లు ఏంటంటే కొన్ని మనం స్కిప్ చేస్తుంటాం. దట్ ఈస్ నో వే ఆఫ్ స్కిప్పింగ్, అండ్ గాడ్ సేస్ దట్ విల్ బీ ఫిక్స్. దానికి యాడ్ చేయడమే కదా, దాంట్లో నుంచి డిలీట్ చేసినా కూడా వాడు శాపగ్రస్తుడే. అందుకే దేవుని వాక్యం చెప్తుందంటే జాగ్రత్తగా ఉండాలంటే, అందుకే దేవుని యేసు ప్రభువు అంటారు, శిష్యులతో అంటాడు, పరిసయ్యుల బోధ విషయంలో జాగ్రత్తగా ఉండండి, వారి పులియని ప్రసంగాల విషయంలో జాగ్రత్తగా. మీరు కూడా అయ్యగారుల ప్రసంగాల విషయంలో ఒక వచనం చెప్పి ముగించేస్తారు. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, మనందరూ తెలిసిన వచనం. ఒకసారి చూసుకొని ముగించుకుందాం, ఒకసారి చూద్దాం పిల్లరా. 4వ అధ్యాయం 4వ వచనం, 24వ వచనం, 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన మీరు బాబు ఏమి వినుచున్నారో ఏమంటుండమ్మా? బైబిల్ అందుకే తెచ్చుకోవాలి. బైబిల్ తెచ్చుకోవాలా లేదా? ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలి. యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్య విషయములో బోధించేవాడు సరిగా బోధిస్తున్నా లేదా, వాక్య ప్రకారం ఉందా లేదా, వాక్యానుసారమైన బోధ ఉందా లేదా చూసుకోండి. ఏం వింటున్నారో, వినే వారితో మాట్లాడుతున్న దేవుని మాట ఏదంటే ఏమి వింటున్నారో దాని విషయంలో జాగ్రత్త. అందుకే యెహోషువ అంటున్నాడు, బిఫోర్ గోయింగ్ ఇంటు ది వర్డ్ ఆఫ్ గాడ్ బి కేర్ఫుల్, యు మైట్ బి మిస్లెడ్ బై ది వర్డ్. ఎందుకంటే ఆ వాక్యాన్ని వేరేగా వాడుకొని అటు ఇటు పోగలుగుతాడు. ఆ వాక్యము కరెక్ట్గా ఉందా, దేవుని వాక్యం ఇలాగే మాట్లాడుతుంది, ఆ విషయంలో నువ్వు జాగ్రత్త వహించి దాని నుంచి కుడికి కానీ ఎడమ కానీ తొలగనప్పుడు అంటే దేవుడు ఐ వాంట్ టు కీప్ యు సక్సెస్. అలా దేవుని వాక్కులో నిలిచి ధైర్యము కలిగి ఆ గొప్ప విజయాన్ని చూసుకోవడానికి దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనందరికీ చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులకు తండ్రి, నీకు వేరే ఆదేశ స్తోత్రం అవునైనా చక్కని మాటలు మాతో మాట్లాడు. యెహోషువను మా ముందు ఉంచావునైనా, గొప్ప దేవుడవు నీకు స్తోత్రమునైనా. అట్టి సక్సెస్ను చేర్చిన ప్రతి ఒక్క బిడ్డకునైనా, ఇందులో నేర్చుకున్న ప్రతి విషయంలో మేము జాగ్రత్తగా ఉండి ప్రతి విషయంలో అనుసరించి నాయన యెహోషువ చూసిన గొప్పనైనా సక్సెస్ను మేము చూసేవారిగా ఉంటే సహాయం. విత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలపడిన వాక్యానుసారమైన జీవితం దయచేయమని యేసయ్య అదే పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.